కు మరోసారి ఎవరు ఓటు వేయరన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతు బంధు రుణమాఫీ ఎగ్గొట్టారని ఆరోపించారు హరీష్. కేంద్రం వడ్లు కొన్నది, ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది? మనకు టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానాకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతుల్లో అవడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొనేది శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? కేంద్రం వడ్లు కొన్నది, ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది? మనకు టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానాకాలంకెళ్ళి